హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల మాతృ దినోత్సవం సనాతన ధర్మంలో అమ్మ యొక్క మహిమను గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మిత్రం. ఏంటి అంటే, భారతీయ సంస్కృతిలో తల్లికి స్థానము దేవతల కన్నా గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. మాతృదేవో భవ అనే వాక్యము కేవలము ఉపదేశం కాదు, అది సనాతన ధర్మపు జీవన సత్యం. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు, ఆమె ఆశీర్వాదంలో దైవత్వము దాగి ఉంటుంది. పురాణాలలో శ్రీకృష్ణుడి జీవితాన్ని చూస్తే యశోదమ్మ ప్రేమ ఎంత అపారమో తెలుస్తుంది. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు కూడా యశోదమ్మ ఒడిలో చిన్న బాలుడిగా మారిపోయాడు. ఆమె ప్రేమ మురద దైవము సైతము మమతకు బందీ అయ్యింది. ఆమె ప్రేమ ముందర దైవము సైతము ఆమె మమతకు బందీ అయ్యింది మిత్రం. అలాగే గణపతి దేవుడు తన తల్లిదండ్రులని ప్రపంచంగా భావించి వారి చుట్టూ ప్రదక్షిణం చేసి లోక విజేత అయ్యాడు. ఈ కథ మనకు తల్లి స్థానం ఎంత ఉన్నతమో తెలియజేసింది. తల్లి మన జీవితానికి మొదటి గుర్తు, మొదటి దేవత, మొదటి ఆశ్రయం. ఆమె ఆశీర్వాదమే మన జీవితానికి నిజమైన బలం. మాతృదినోత్సవ సందర్భంగా ప్రతి తల్లికి కృతజ్ఞతలు తెలియజేయడము మన ధర్మం. అంటే ఈ విధంగా సనాతన ధర్మం లోపల మన తల్లికి ఎంత ఉన్నత, మనం అనుకుంటున్నాం ఇప్పుడే నేను మా అమ్మను బాగా చూస్తున్నాను అని అనుకుంటున్నాం. కాదు, అప్పుడే ఉన్నది. ఏమని? మాతృదేవో భవ అంటే అమ్మ దేవతల స్వరూపిణి అని అప్పుడే మనకు పురాణ ఇతిహాసాలలో చాలా బాగా చెప్పారు మిత్రమా. అందుకోసము తల్లి పాదాల వద్దే స్వర్గం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనకు పురాణాలలో తెలియజేశారు. అది ఎంత గొప్పదైనదో ఈ తల్లి ప్రేమ. కానీ మనము తల్లిదండ్రులను ఎలా చేస్తూ ఉంటాం? ఏ అమ్మనికి ఏం తెలుసమ్మా అను ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తల్లి అడగకుండా ఇచ్చే ఆది దేవత తల్లి. అన్ని తల్లికి తెలుసు, ప్రతి విషయము మన తల్లికి తెలుసు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, వారి ప్రేమను సంపూర్ణంగా పొందండి వాళ్ళు బతికి ఉన్నప్పుడే అని మనమందరం తెలుసుకోవాలి మిత్రమా. మాతృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ. అన్ని సేవల కన్నా మిన్న తల్లిదండ్రుల సేవ మిన్న 1000 రెట్లు ఎక్కువ. అన్నదానం కన్నా అక్షరదానం మిన్న అన్నట్టు అన్ని దేవుళ్ళ పూజల కన్నా తల్లి సేవే మిన్న అనే నినాదాన్ని పెట్టుకొని మనం ప్రతిరోజు మన తల్లిదండ్రులు కనీసం రోజుకొక్కసారైనా పలకరించి, మందులేసుకున్నవా అమ్మ, ఆరోగ్యం ఎట్లుంది, ఏం తింటావు, ఏం తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలం లోపల మనం పడుతున్నటువంటి అవస్థలు వృద్ధులు చాలా ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రేమ ఆప్యాయతలను పంచుదామా మిత్రమా? తప్పకుండా. అందరికీ మరి ఒకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేస్తున్నాను. సర్వే జనా సుఖినో